నేను మా ఆయనకైతే ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన. ఫ్రాంక్ వేద్దామని అనుకుంటున్నా, కానీ గిఫ్ట్ మాత్రం లాస్ట్కి నిజంగా ఇస్తా. కానీ మా పిల్లల్ని చైర్లో కూర్చోబెట్టి చెద్దరు అయితే కప్పిన, ఇదే నీ గిఫ్ట్ అని చూపిద్దాం అనుకుంటున్నా. సో అది ఎట్లా అవుతుందో తెలియదు, చూద్దాం. ఫ్రాంక్ అవుతుందా కాదా చూద్దాం. మా ఆయన అయితే కిచెన్లో ఉన్నాడు, మా పిల్లలు ఇద్దరు బెడ్రూమ్లో జాక్కున్నారు. సో నేను ఇంకో బెడ్రూమ్లో చైర్ పెట్టిన. సో మా ఆయన గెస్ట్ చేస్తాడా లేకపోతే ప్రాంక్ అవుతుందా అన్ప్రాంక్ అవుతుందో చూద్దాం. మా ఆయన కిచెన్లోనే అవుతున్నాడు. బాబా నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది, దా కళ్ళు మూసుకోండి. చిన్నోడు మూచి తీసుకోవద్దు, దా. ఇదైతే బెడ్రూమ్. సర్ప్రైజ్. ఆ చైర్లో ఏమున్నది చూడు. సరే, సో ఇప్పుడైతే హాల్లో రైట్ ఇంకొక గిఫ్ట్. సో ఇక్కడ ఓపెన్ గిఫ్ట్ లేదు, జస్ట్ అట్లా గేమ్ ఆడతాను నీతో. ఇప్పుడు అంతే. రెండు ఖాళీనే ఉన్నాయంటే అన్ని ఖాళీ. ఇప్పుడు ఏంటి ఉన్నది? ఆల్రెడీ 2 చైర్లలో మనుషులు ఉన్నారు కాబట్టి మా ఆయన నిజంగానే ఏం లేదు అనుకున్నాడు. సో ఇప్పుడు ఓపెన్ చేశాడు. ఇంకో చైర్లా ఓపెన్ చేసి ఆపినా ఇప్పుడు ఆపలే. థ్యాంక్ యూ. సర్ప్రైజ్.